హలో అమ్మా, అర్జెంట్ అయితే చెప్పు, నాకు చాలా వర్క్ ఉంది. అవును అర్జెంటేనే నీ పెళ్లి కోసం. ఈవిడొకతి ఊకే నా ప్రాణాలు తోడేస్తుంది. ఫోన్ కట్ చేస్తే మీ ఆఫీస్కి వచ్చి మీ వాళ్ళందరి ముందు తంతా. ఓకే, చెప్పు. నీకు చాలా రోజులు చెప్తున్నా కదా, మన పక్కింటి అబ్బాయి నీకు మంచి మ్యాచ్ అని. బా, ఎందుకు ఇవిడ పెళ్ళంటే అంత భయపడుతుంది? చేసుకోవచ్చు కదా. అమ్మ కీర్తి, మన పక్కింటి అబ్బాయి నీకు మంచి మ్యాచే. నీ మంచి కోసమే చెప్తున్నా, ఒకసారి ఆలోచించు. మా అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. హలో అమ్మ కీర్తి, మన పక్కింటి అబ్బాయి చాలా మంచోడే, ఒకసారి మళ్ళీ ఆలోచించు. అంత మంచోడైతే నువ్వే చేసుకోమా. ఏయ్, నువ్వు ఫస్ట్ అయితే ఇంటిరా. ముందైతే అబ్బాయిని ఫస్ట్ చూడు, నచ్చకపోతే తర్వాత అన్నీ చూద్దాం. హలో అమ్మా, నువ్వు చెప్పావు కాబట్టి అబ్బాయిని చూడడానికి నాకు ఓకే. నువ్వు ఫస్ట్ అయితే ఇంటికి రావే. నేను ఇంటికి వచ్చేసానమ్మా. అవునా? నువ్వేం చెప్పలేదని నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానే. సరే అయితే నువ్వు వెళ్ళి పక్కింట్లో వెయిట్ చేయి, నేను వచ్చేస్తాను. పక్కింట్లోనా? నాకు వాళ్ళు ఎవరో తెలీదు. నీకు తెలియకపోవచ్చు, కానీ నాకు తెలిసే. నువ్వు ముందైతే చెప్పినట్టుగా అక్కడికి వెళ్ళి పద్మ వాళ్ళ కూతుర్ని అని చెప్పు, వాళ్ళే నేను లోపలికి తీసుకెళ్తారు. వాళ్ళ గురించి నాకు మొత్తం తెలిసే, వాళ్ళు చాలా మంచోళ్ళు. ముందైతే వాళ్ళందరితో చాలా మంచిగా మాట్లాడు, వాళ్ళు నీకు నచ్చుతారు. నాకైతే ఆ నమ్మకం ఉంది. సరే. నా బంగారమే, ఇప్పటికైనా ఒప్పుకున్నావు. అన్నట్టు నీకు విషయం చెప్పడం మర్చిపోయా, వాళ్ళ ఇంట్లో చిన్నబ్బాయి. అమ్మా, నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, నేను మళ్ళీ చేస్తా. ఎవరైనా ఉన్నారా? చెప్పండి, ఎవరు కావాలి? హాయ్, నా పేరు కీర్తి. మీ ఆపోజిట్ హౌస్లోనే నేను ఉండేది. మా అమ్మ పేరు పద్మ. అవునా, మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. యాక్చువల్లీ నా స్టడీస్ అన్నీ వేరే స్టేట్లో అయ్యాయి. ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్, మా అమ్మ వాళ్ళు వచ్చేసరికి ఈవినింగ్ అవుతుంది. అప్పటి వరకు మీ ఇంట్లో ఉండమన్నారు. అవునా, సరే సరే, ఫస్ట్ మీరు లోపల రండి. ఏమనుకోకండి, ఇల్లంతా చెత్తగా ఉంది. హా, కాఫీ టీ ఏం తాగుతారు? ఆహా, నాకేమొద్దు, థ్యాంక్ యూ. యాక్చువల్లీ నాకు కూడా ఏం రాదండి, కాకపోతే ఇంట్లో వండుకోవడానికి అన్నీ ఉన్నాయి. ఓకే, బ్రేక్ఫాస్ట్కి మ్యాగీ తింటారా? ఓకే. మ్. ఏంటండి ఇంతే ఉంది? బ్రేక్ఫాస్ట్ అంతే తినాలండి. బ్రేక్ఫాస్టా? లేదు, ప్రసాదంలా ఉంది. చాలా బాగా కుక్ చేశారండి. థ్యాంక్ యూ. బోర్ కొడుతుందండి, ఏదైనా గేమ్ ఆడదామా? ఆడదాం. ఏం గేమ్ ఆడదాం? లూడో ఆడదామా? హ్మ్, వా, బోర్ కొడుతుందండి. అయితే ట్రూత్ ఆర్ డేర్ ఆడదామా? ఏది ఆ రీల్స్లో చూపిస్తారు, ట్రూత్ అని నిజం చెప్పడం, డేర్ అంటే ఏమైనా చేయాలి, అదే కదా? ఎగ్జాక్ట్లీ. ఓకే. నీకే. ట్రూత్ ఆర్ డేరా? ట్రూత్. ట్రూతా? నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉంది.
అమ్మాయి పేరు ఆశ, మీ పక్కిల్లే. హలో అమ్మా, వాడికి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉందంట, పేరు ఆశ, మన పక్కిల్లే. ఆశానా మన పక్కింట్లో చిన్న పాపే, నీతో ఏదో సరదాగా చెప్పుకుంటాడు. అన్నట్టు నీకు ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయా. వాళ్ళ ఇంట్లో చిన్నబ్బాయి. అమ్మ నా ఫోన్లో ఛార్జింగ్ తక్కువగా ఉంది, మళ్ళీ చేస్తా. ఏం స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. మీరు వెళ్ళేటప్పుడు కోపంగా వెళ్ళారు, ఇప్పుడేమో కూల్గా వచ్చారు. నీకే రుతాడేరా. డేర్. మనం ఒక 1 అవర్ ఒకరికొకరు వర్క్లో హెల్ప్ చేసుకుందామా? ఐ మీన్ కుకింగ్. ఓకే. అరేంజ్ మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అరేంజ్ మ్యారేజ్ అంటే ఆన్లైన్లో ప్రోడక్ట్ లాంటిదండి. ఫోటో చూసి ఆర్డర్ చేస్తాం. వన్స్ డెలివరీ అయ్యాక ప్రోడక్ట్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. మరి లవ్ మ్యారేజ్ మీద? లవ్ మ్యారేజ్ అంటే ప్రీ ట్రయల్ లాంటిది. ట్రయల్లో అన్నీ బాగానే ఉంటాయి. వన్స్ సబ్స్క్రిప్షన్ స్టార్ట్ అయ్యాక అసలు ఫీచర్స్ బయటకు వస్తాయి. సబ్స్క్రిప్షన్ అంటే మ్యారేజే కదా? అంతే కదండి. వన్ మినిట్. ఏంటి చెప్పమ్మా? నేను రిత్విక్కి కాల్ చేశా. ఆ అబ్బాయి అసలు ఇంట్లోనే లేడంట. అసలు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు చెప్పిన అడ్రస్లోనే ఉన్నా. అవునా? సరే అయితే ఏదో ఒకలాగా ఆ అబ్బాయి ఫోటో నాకు పంపి చూస్తాను. సరే. ఒక సెల్ఫీ దిగుదామా? అరే అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? ఇంకా రావట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? సరే న్యూస్ చూద్దాం. ఆ ఫోటోలో ఉన్నాడు ఎవడో నాకు తెలియదే. నువ్వు ముందైతే బయటకు వచ్చే, అక్కడ ఉండడం సేఫ్ కాదు. ఎవడో తెలియదు అంటుంది ఏంటి? అసలు ఎవడు వీడు? నా బ్యాగ్స్ అన్నీ లోపలే ఉన్నాయి. అసలు ఇప్పుడు లోపలికి ఎలా వెళ్ళాలి? సరే ముందైతే లోపలికి వెళ్ళి చూద్దాం. బీబీ న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు ఏమనగా, గద్దలాగా ఎగిరిపోతున్న బంగారు ధర, డాలర్తో పతనమైన రూపాయి ధర. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ ఏమనగా, స్వదేశానికి చేరుకున్న విద్యార్థులు విదేశాల నుంచి ఎన్నో కరోనా గురించి తెలియక అందులో ఒకరైన రాహుల్ అనే పర్సన్ ఉన్నారు. ఆ రాహుల్ అనే పర్సన్ కూడా మనము చాలా చూసుకునే నీ దొంగనా? అంత కరెక్ట్గా ఎలా చెప్పారండి? మా మమ్మీకి నీ ఫోటో పంపించా. నువ్వెవరో తెలియదు అంటుంది. ఇప్పుడు న్యూస్లో కూడా నీ ఫోటో వచ్చింది. ఓ అదా. ఈరోజు మార్నింగ్ ఆస్ట్రేలియా నుంచి దిగాను. ఎయిర్పోర్ట్లో కోవిడ్ టెస్ట్ చేశారు. మేబీ పాజిటివ్ రావచ్చు. మొహం కవర్ చేసుకుంటే లాభం లేదండి. ఆల్రెడీ కోవిడ్ వచ్చి ఉంటుంది మీకు. మరి మా మమ్మీ నీ ఫోటో పంపిస్తే తెలియదు అంటుంది. నీకు ఇంకా అర్థం కాలేదా? హే కూల్ కూల్ కూల్, ఇది మా బాబాయ్ వాళ్ళ ఇల్లు. మీ మమ్మీకి తెలిసే ఛాన్సే లేదు. మా వాళ్ళు బయటికి వెళ్ళారు, వస్తారు. డోంట్ వరీ. పక్కా కదా? పక్కా అండి. ఐఫోన్ ఛార్జర్ ఉందా? ఫోటోలో ఉన్న అబ్బాయి రిలేటివ్స్ అంటమ్మా. అవునంట, నేను కూడా కనుక్కున్నాను. నాకు ఈ అబ్బాయి చాలా బాగా నచ్చాడమ్మా. అవునా? నీకు నచ్చాడా? చాలా సంతోషమే. వాళ్ళతో నేను మాట్లాడతాలే.
లైక్, share, కమెంట్, subscribe to BB Hangama.